రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉపయోగించుకోవాలని భూపాలపల్లి సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు. భూపాలపల్లిలోని పోస్టాఫీస్ కార్యాలయంలో ప్రజలకు రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పై భూపాలపల్లి సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ స్కీమ్ను గ్రామీణ ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. ఈరోజు భూపాలపల్లి ఎస్ఓ పరిధిలో గల బీపీఎంస్, ఏబీపీఎంస్ మరియు డాక్ సేవక్స్ అందరికీ కూడా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రివ్యూ మీటింగు. పోస్ట్ ఆఫీస్లో అందుతున్నటువంటి అన్ని స్కీమ్స్ గురించి జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి వాళ్ళకి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు జనాలకి ఏవైతే ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకం కూడా, అంటే డీబీటీ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన పోస్ట్ ఆఫీస్ ద్వారానే అందించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ సేవల్ని వినియోగించుకోవాలని కోరడమైనది. భారత ప్రభుత్వం చేత నడుపబడుతున్న ఒకే ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ మనది ఏంటంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. 1992లో కేవలం గ్రామీణ ప్రజానికం కోసం ప్రవేశపెట్టబడిన స్కీమ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. అంటే సేమ్ ఎల్ఐసి మిగతా ఇన్సూరెన్స్ కంపెనీలాగానే మనకి గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజల కోసం రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. చాలా చిన్న ప్రీమియంతో, అంటే నెలకి 100 రూపాయలు, 200, 300 ఎంతైనా సరే చాలా తక్కువ ప్రీమియం తోటి ₹1,00,000 నుంచి 10 లక్షల దాకా సమ్మేషుడ్ తోటి మీరు ఈ ఆర్పిఎల్ఐ పాలసీని తీసుకోవచ్చును. మిగతా ఇన్సూరెన్స్ కంపెనీలతో పోల్చుకుంటే బోనస్ చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ని ప్రతి ఒక్కళ్ళు, గ్రామీణ ప్రజానికం ప్రతి ఒక్కళ్ళు కూడా, రైతులు మరియు రైతు కూలీలు మిగతా వారందరూ కూడా వినియోగించుకోవాలని కోరడమైంది.